ఒక మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో 15 కిలోల బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు. పశ్చిమ బెంగాల్‌లో అతను సాధారణ వ్యక్తి. నార్త్ బెంగాల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో చాన్నాళ్లు బస్సు డ్రైవర్‌గా పనిచేసి మానేశాడు. అతని ఇంట్లో అసాధారణ స్థాయిలో నగదు నిల్వలు పోగుబడ్డాయని నిఘా వర్గాలు ఒప్పందించడంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యాయి. బుధవారం అతని ఇంట్లో సోదాలు చేశాక అక్కడ వెలుగు చూసిన బంగారం, నగదు చూసి నోరెళ్లబెట్టారు. 35 సంచుల నిండా నింపిన 20 కోట్లకు పైగా కరెన్సీ కట్టలు, విడిగా 15 కేజీల బరువైన బంగారు బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. బీర్భూమ్ జిల్లాలోని దేవ్బా గ్రామంలో గతంలో బస్సు డ్రైవర్గా ఉన్న మినార్ మొండల్ ప్రస్తుతం తన బామ్మరిదైన స్టోన్ ట్రేడర్ తులు మొండల్ అలియాస్ మొహమ్మద్ నజీబుద్దీన్తో కలిసి అక్రమ లావాదేవీలో మునిగిపోయాడు. నజీబుద్దీన్కి స్టోన్ ట్రేడింగ్లోనే కాకుండా ఇసుక మాఫియాతోనూ సంబంధాలు ఉంటే గతంలోనే ఆరోపణలు ఉన్నాయి. మినార్ మండలికి చెందినటువంటి విలాసవంత రెండంతస్తుల భవంతిలో నగదు పోగుబడిందని తెలియగానే పోలీసులు సోదాలు చేసి అక్కడ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఒక్కోటి 100 గ్రాముల బరువైన మొత్తంగా 21.5 కోట్ల విలువైన 15 కిలోల బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంచుల కొద్ది కరెన్సీ కట్టలను లెక్కించేందుకు 5 లెక్కింపు మిషన్లు రప్పించి వాటిని లెక్క పెడుతున్నారు. లెక్కింపు కొనసాగుతోందని, ఇప్పటికే కరెన్సీ విలువ 20 కోట్లు దాటిపోయిందని దాడులు చేసిన బృందంలోని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. 3 జిల్లాల్లోని 6 స్టోన్ క్రషింగ్ క్లస్టర్ల నుంచి బయటకు వచ్చే ట్రక్కుల నుంచి ఎంట్రీ గేట్ల దగ్గర రుసుములను వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సి ఉంటాయి. అందులో ఒక టోల్ గేట్ వద్ద నిర్వహణ బాధ్యతను బామ్మర్ది తులు మండల్ నుంచి తీసుకుని అక్రమంగా మినార్ కోట్లు కూడబెట్టినట్టు తెలుస్తోంది. తులు మండల్ మీద గతంలోనే పలు కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఘటనాస్థలంలో మినార్ అతని కొడుకుని అరెస్ట్ చేసి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గతంలో మే మధ్య నుంచి జూన్ వరకు నెలకి ఈ టోల్ గేట్ల దగ్గర నుంచి 35 నుంచి 40 లక్షల రుసుములు వచ్చాయి. ప్రస్తుతం ఇది ఏకంగా 83 కోట్లకు పెరిగింది. కానీ ప్రభుత్వ ఖజానాలో మాత్రం 5 కోట్ల లోపే జమ అవుతుండటంతో ఈ వసూళ్లు అక్రమ మళ్లింపు మీద పోలీసులు దృష్టి సారించడంతో ఎట్టకేలకి గుట్టు రట్టయిందని సీఎం చెప్పారు. ఈ ఉదంతంలో విజిలెన్స్ దర్యాప్తు సైతం కొనసాగబోతోందని తెలుస్తోంది. గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రంగం నుంచి కేవలం 100 కోట్లు మాత్రం వసూలు చేయగలిగింది. ఇలా ప్రభుత్వ ఖజానాకి ఏటా 1100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లేలా చేశారంటూ సీఎం ఆరోపించారు.